అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నా పేరు మిశ్రం తిరుపతి కుమార్, శ్రీ నాగోబా పేన్ కోత్వాల్. అయితే మేము మా 22 తెగాలం అన్న తమ్ములం కటోడా ప్రధాన అందరం మేము కలిసి కట్టుగా మా వెంకట్రావు పటేల్ ఆధ్వర్యంలో 10 తారీఖున గంగాజలం కోసం మేము అక్కడ కూర్చొని మేము షెడ్యూల్ తయారు చేస్తాం. ప్రతి ఊర్లో ఇట్లా భాష చేయాలని 7 భాషలు 7 నిద్రలు చేసుకుంటా ఈరోజు పవిత్రమైన గోదావరి హస్తనమడుగులో చేరుకున్నాం. అయితే ఆ హస్తనమడుగులు రాగా మేము గంగ ఒడ్డున ఒంటి కాలు మీద మరియు నోట్లు గడ్డి పట్టుకొని మేము గంగమాతకు కాలు మొక్కుతాం. అంటే మా సుఖశాంతలు, పాడి పంటలు చల్లగా ఉంచాలని, మరి మా భారతదేశం అందరూ మేము మంచిగా ఉండాలమ్మా అని మేము కాలు ముంగట వేస్తాం. ముంగట వేసినాక ఇక్కడ వచ్చినాక మేము మా కాల్షం తోటి జారీ అంటాం. మేము ఆ జారీతోని మా కటోడా తీసుకొని నీళ్లలో అక్కడ నీళ్లకు గంగమాతకు కాలు మొక్కి స్నానాలు చేస్తాం, ఆచరిస్తాం. అయితే మా కటోడా గాని మేము అన్నతమ్ములం అందరం 21 తెగవాళ్ళం ఒకరికొకరికి స్నానాలు చేపిస్తాం. మా ఆచారాలు సనాతనంగా వస్తున్న ఆచారాలతోని మేము చేస్తున్నాం. మరియు ఇక్కడ మేము మా నాయకవాడి, మా గాయకి, జాడ్యాల్, సంఖ్యపాల్యాల్, జోపా, వాడే ఇట్లా 7 ప్రత్యేకించి ఎవరి పని వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమంటే కడిగినాక మరియు మా ఒక కట్టె ఉంటది, 7 గంటల కట్టె మా అల్లుళ్ళు కొడతారు. ఆ కట్టెకు ఈ పాతది ఇడిసబెడతాం, కొత్తది పూజ చేసి ప్రత్యేకించి ఒక నైవేద్యం అంటే మేము ఏమంటే ప్రత్యేకించి ధాన్యాలు తీసుకొస్తాం కదా, అంటే దుంకుడు బియ్యం మరియు గోధుమ పిండి. ఆ గోధుమ పిండితోటి ఆ రొట్టెలు చేస్తాం ప్రత్యేకించి. అయితే అవి నీళ్లలో తేలుతాయి, అంటే దాన్ని మేము నూనె పెట్టాం. అట్లా మా నాయకవాడి తయారు చేసినాక అక్కడ నైవేద్యం సమర్పిస్తాం. మరి గంగామాతకు ఇంకా సమర్పిస్తాం. మరి మా కటోడా ప్రధాన్ మన పవిత్రమైన కాల్షం తోటి అభిషేకం కోసం గంగ నీళ్లు సేకరిస్తాడు. ఆ గంగ నీళ్లు సేకరించేటప్పుడు అంటే అది ఏం ఆవాజ్ రాకుండా, అంటే బుడుబుడు అనద్దు అన్నట్టు, అట్లా రాకుండా ఆ నీళ్లు 7 సార్లు ఇట్లా హెల్వ వస్తుంది, హెల్వ అంటాం. అంటే దాంతో నిండినాక మేము మళ్ళీ కాలినడకన చెప్పులు లేకుండా తెల్ల వస్త్రాలతోటి, తెల్ల పంచలతోటి మేము బయలుదేరి 24 తారీఖున ఇంద్రామాత దగ్గర పూజ చేసి అక్కడి నుంచి మేము అదే రోజు కిస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకుంటాం. చేరుకున్నాక అక్కడ జారీను చెట్టు పైన ఉంచి మా ప్రధాన్స్ 4 రోజులు దంత కథ చెప్తారు. చెప్పినాక 28 తారీఖున కిస్లాపూర్ నాగోబా టెంపుల్ కు చేరుకుని రాత్రి 9 గంటల నుంచి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం చేస్తాం. నాగోబాకు అభిషేకం చేసినాక మేము అక్కడ పూజలు ప్రారంభిస్తాం. అప్పటి నుంచి ప్రధాన ఘట్టం, అక్కడి నుంచి మా జాతర ప్రారంభమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.